ఈ రకంగా శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం 4 సాధించవచ్చు, అనుమానం ఏంలా. ఏటొచ్చి ఇది ఎందుకు చేయాలి? అపరీక్ష అనుభూతి పొందాలంటే ఆత్మను దేహం నుంచి విడదీయాలి. ఇది ఇప్పటికే విడదీయబడి ఉంది. ఇట్స్ ఆల్రెడీ డివైడెడ్. నువ్వు కలిసి ఉంది అనుకోవడం వల్ల భ్రమలో ఉన్నావు, కానీ ఆత్మ ఎప్పుడూ శరీరం కంటే వేరండి. చాలా స్పష్టమైన ఉదాహరణ చెబుతున్నారు శంకరాచార్య. ఆత్మ నియామకశ్చాంతక దేహో బాహ్యో నియమ్యకః. ఆత్మా నియామకశ్చాంతక ఆత్మా నియామకశ్చాంతక దేహో బాహ్యో నియమ్యకః. ఆత్మకి దేహానికి చాలా తేడా ఉందయ్యా. ఎలా వ్యామోహంలో పడిపోతున్నావు? తయోరైక్యం ప్రపశ్యంతి కిం అజ్ఞానం కిమతః పరం. ఆత్మ దేహం ఒకటని ఎలా అంటారయ్యా? ఇంతకంటే అజ్ఞానం ఉందా అని. కిం అజ్ఞానం అతఃపరం తయోరైక్యం ప్రపశ్యంతి. నాస్తికులు చెబుతారు, చార్వాక సిద్ధాంతాన్ని ఖండించరు. నాస్తికులు ఏమంటారు అంటే దేవుడు లేడు, పూర్వజన్మ లేదు, పరజన్మ లేదు, పాపం లేదు, నరకం లేదు, స్వర్గం లేదు, ఏమీ లేవు, అన్నీ ఇక్కడైన చార్వాకుడు ఏం చెప్పాడు అంటే రుణం కృత్వా కృతం పిబేత్తన. నువ్వు అప్పు చేసేనే సరే శుభ్రంగా సమస్త భోగాలు అనుభవించు. ఈవేళ మనం అనుకోకుండా చార్వాక సిద్ధాంతమే అనుసరిస్తున్నాం. ఈఎంఐలు చేసి అన్ని భోగాలు అనుభవిస్తున్నాం. నెత్తి నిండా ఆందోళనే ఉంది. ఇక్కడ మేము భక్తులు అని చెప్పుకుంటున్నారు. లేదు, మీరు భక్తి ఉంటే అప్పు చేయరండి, మొహమాటమే లేదు. ఇక్కడ భక్తి ఉన్నవాడు అప్పు చేయకూడదు. నువ్వు అప్పు చేసావంటే నీకు భక్తి లేదు. భక్తి అనగానే మనకు తెలిసింది ఏంటంటే పెద్ద బొట్టు పెట్టేయడం, ఎదుటివాళ్ళు భయపడి చచ్చిపోయేలాగా. గుడి చుట్టూ 3 పూట్ల తిరిగేయడం ఇక్కడ. ఇంతకంటే వ్యాయామం చేయి వెళ్ళి. ఇంకా పెద్ద పోజు కొట్టాడు ఇక్కడ. ఇంత ప్రసాదం పట్టుకొచ్చి అందరికీ పెట్టాడు. ఇది దర్పం అంటారు, దీన్ని దాంభికం అంటారు. ఇది భక్తి ఏమిటంటే దరిద్రం. నువ్వు అప్పు చేసావంటే నీకు భక్తి లేదు. యావత్ ప్రపంచం ఈవేళ నా మాట వింటోంది యంత్రం ద్వారా. గాడు చెబుతున్నా, మీరు భక్తులైతే అప్పు చేయడం మానేయాలి. అప్పు చేస్తే మీరు భక్తులు కాదు, నాస్తికుల కింద లెక్క. శాస్త్రం చెప్పిన మాట. ఎందుకు అప్పు చేస్తున్నావు? ఏం లోటైంది నీకు? తిండికి అప్పు చేసామండి, బట్టకు అప్పు చేస్తున్నామండి. మనం భోగాలకి విలాసాలకి గొప్పలు చెప్పుకోవడానికి అప్పు చేస్తున్నాం. బుద్ధి లేదా? ఇంకా భక్తి ఏమిటండి? పైగా ఆర్థికం ఎలా ఉందని ఎవరో నీ ఈఎంఐ వాడు చెప్తాడు, బ్యాంకు వాడు. ఈయన జాతకం పండితులు ఎందుకు? ఆదాయం ఈయన చెప్పడం ఏంటండి? నువ్వు తగలబెట్టుకొని వాళ్ళని అడగడం. ఇక్కడ ఆ లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి? అప్పు చేయడం మానాయి. విష్ణుమూర్తి అప్పు చేయలేదే. చేసిన అప్పే తిరుపతిలో తీర్చలేక ఇబ్బంది పడుతున్నాడు కుబేరుడి దగ్గర. ఆయన పాఠమే అప్పు చేయొద్దురా అని. ఎలా? భక్తులంటే ఏంటి నాకు అర్థం కాదు. పెద్ద బొట్లు ఇట్టేసి గొడవ చేసి భజన చేయడమా? ఎవడ చెప్పాడండి? మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనస్సులో భగవంతుడు ఉన్నవాడినే భక్తుడు అంటారు. ఈ మాట సత్యమేనా? నిజమే చెబుతున్నావు, అబద్ధం చెబుతున్నావా? ఆ అబద్ధాన్ని కప్పుకుంది ఇంక 100 అబద్ధాలు. ఏమనాలి దీన్ని? అధర్మం, బతుకంతా అధర్మమే, చేసిందంతా అధర్మమే, నేను భక్తుడిని. ఏమిటిది? మనస్సులో అసలు మనస్సులో అన్నది రాగద్వేషాలే. భగవంతుడు ఎక్కడున్న వాడు ఉండడానికి చోటు ఉంటే కదా. ఒక్కపోసేవాడు ఎప్పుడో పోయాడు అక్కడి నుంచి. ఈ రాగద్వేషాల మధ్యలో తట్టుకోలేక ఎప్పుడో పారిపోయాడు. శివుడు, బాబోయ్ నేను ఉండలేనురా బాబు, నీ రాగద్వేషాలను తీసుకుని ఎంతమందిని చంపుతావో అంతమందిని చంపేసి అప్పుడు రానాయన. ఇన్ని రాగద్వేషాలు మనస్సులో పెట్టుకుని నాకు దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? దేవుడు నువ్వు ఉండనిస్తే కదా వాడిని. భక్తి అంటే నువ్వు అప్పు చేయకూడదండి. ఆర్థిక క్రమశిక్షణ లేనివాడు భక్తుడు ఎలా అవుతాడు? అసలు నీకు భక్తి ఏమంట పట్టింది? నేను ఇన్ని పూజలు చేసినా నా అప్పులు తీరమని చేయమని ఎవరు చెప్పారు? చేసేటప్పుడు అమ్మవారు అనుమతి అడిగావా? నీ ఇష్టమని చేసేసావా? నువ్వు అప్పు చేస్తే ఆవిడ తీర్చాలా? ఆవిడకేంటి పని? విచిత్రంగా ఉంటాయండి మన ఆరాధనలు. ఆ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తానమ్మా నేను, మొహమాటం ఎలా. ఎందుకంటే నాకు అప్పులు లేవు, దానికి సంబంధించిన బాధలు లేవు, మొహమాటమే లేదు. షుగరు బీపీ లాగే అప్పు కూడా నా దగ్గరికి చేరదు. అసలు నా ఇంటి గుమ్మంలోకి వచ్చే అధికారం లేదు దానికి. ఉంటే కొనుక్కుంటాం, లేకపోతే మానేస్తాం. అప్పు చేయడం ఏంటి దరిద్రం? ఇవాళ అప్పులు చేసి మొత్తం బాధపడుతున్నారు. ఏమంటే ఎలా వస్తుంది సుఖం అనేది? ఆత్మ దేహం వేరు అని చెప్తే అర్థమైపోతుంది. అంత కష్టపడకల. ఆత్మ నియామక, దేహో నియమ్యక. సంస్కృతంలో చిన్న ప్రత్యయం తేడా. ఆత్మ నియమిస్తుంది, దేహం ఆ ప్రకారం చేస్తుంది. ఆజ్ఞాపించేవాడికి చేసేవాడికి తేడా లేదండి. యజమాని వేరు, నౌకరు వేరు కదా. భౌతికంగా మాట్లాడదాం మనం. దక్షిణామూర్తి స్తోత్రంలోకి వెళ్ళొద్దు, అది వేరు. భౌతికంగా మాట్లాడితే చెప్పేవాడు వేరు, చేసేవాడు వేరే కాదా. ఒక యజమానురాలు ఉంది, పని మనిషి ఉంది, ఈవిడ చెప్పాలి, ఆవిడ చెయ్యాలి, అంతేనా? ఆవిడికి చెబితే అనవసరం ఇంకా సంసారం.
ఎవరు యజమాని, ఎవరు నౌకరు, ఎవరి మాట ఎవరు వినాలి? అందుకని ఆత్మ నియామక. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అనుకోండి, పోను పరమాత్మ సంగతి పక్కనట్టండి. మనస్సు చెబుతుంది ఏదో చెప్పేది, శరీరం అది చెప్పినట్టు చేయాలి. ఇవాళ కర్మ ఏమిటంటే శరీరం చెప్పినట్టు మనస్సు వింటుంది, మనస్సు చెప్పినట్టు ఆత్మ వింటుంది, మొత్తం గోదావరిలో మునిగాయి. ఇంకా అపరోక్షానుభూతి ఇక్కడ అనుభూతే లేదు. మనస్సు అదుపులో పెట్టుకోవాలి, ఆత్మ చేత బుద్ధి చేత మనస్సును అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు బుద్ధి చెప్పినట్టు వినాలి మనం, మనస్సు చెప్పినట్టు వినకూడదు. అందుకే చెడ్డ పని చేసిన వాళ్ళని ఏమంటారో చూడండి, బుద్ధి లేదా అంటారండి, మనస్సు లేదా అనరండి. తెలుగు భాష అది అర్థమైన వేదాంతం అర్థమవుతుంది. బుద్ధి లేదా అంటారు, బుద్ధి లేని పని చేసి మనస్సు లేని పని చేసి అనరు. ఆ డైలాగ్ వేరే. అంటే నీకు నిర్ణయించుకునే బుద్ధి ఉంటే ఈ పని చేసి ఉండేవాడివి కాదు, ఆ బుద్ధి లేక చేశావు. అంటే తేడా గమనించాలి. ఎవరు నియమించాలి, ఎవరు వినాలి? ఆత్మ చెప్పాలి, శరీరం వినాలి. ఆత్మ నియామకస్య అంతః. ఎక్కడుంది ఆత్మ? లోపల ఉంది. దేహో బాహ్యో నియమ్యక. దేహం ఎక్కడుంది? బయటికి కనిపిస్తుంది స్పష్టంగా, కాళ్ళు చేతులు ముక్కు మూతి కనపడ్డలా. దేహో బాహ్యో నియమ్యక. వీటిని తయోరైక్యం ప్రపశ్యంతి కిం అజ్ఞానం అతఃపరం. ఈ రెండు ఒకటంటారు. ఏమిటంటే నాస్తిక సిద్ధాంతంలో దేహమే, ఇంకేమీ లేదు, దేహంతో నువ్వు అనుభవించినవే అనుభవించడం, చచ్చిన తర్వాత ఏముండదు. పైగా వాళ్ళ డైలాగ్ ఏమిటంటే పాశ్చాత్య దేశాల నిండా ఇదే డైలాగ్ అమ్మా, డెత్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. ఇంతకంటే దుర్మార్గమైన డైలాగ్ లేదు. డెత్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. ఈ మాట చెబితే ప్రపంచం అది నిజమా కాదా పక్కనట్టండి. పూర్వజన్మ ఉందా, పరజన్మ ఉందా, హిందూ మతమా, ఇంకా అన్నీ పక్కనట్టండి అమ్మా. డెత్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే లోకం అంతా చెడిపోతుందా, చెడిపోదా? నీ చావే నీ జీవితానికి ముగింపురా అంటే వీడు ఏం చేస్తాడు? అందరిని ఎత్తి కొట్టి అడ్డమైన భోగాలు అనుభవిస్తాడు, చివరికి జైలుకి వెళ్ళే రోజున చచ్చిపోతాడు. చావు ముగింపే కదా. అంటే మీరు ఆత్మహత్యను కోరుకుంటున్నారా నాస్తికులు? మళ్ళీ వీళ్ళు ఏం మాడతారు? హేతువాదం అండి, ఉత్సాహం అండి, గుడ్డి నమ్మకాలు ఉండవండి. ఈ మాటే పెద్ద గుడ్డి నమ్మకం. చావే జీవితానికి మరణం అంటావే, అదే గుడ్డి నమ్మకం. అది నువ్వు చూసావా, నువ్వు చెప్పావా? శాస్త్రాలు చెబితే నమ్మకం లేదా? ఋషులు చెబితే నమ్మకం లేదా? ఎవరన్నా మామూలు వాళ్ళు ఎవరన్నా మోసం చేస్తారమ్మా? వాల్మీకి, వ్యాసుడు, నారదుడు మోసం చేస్తారా? వాళ్ళని కూడా నమ్మమా మనం? వేద శాస్త్రాలు మోసం చేస్తాయో మనని? అవి చెప్పిన మాట కదా ఇది. అందుకని తయోరైక్యం ప్రపశ్యంతి. ఈ రెండు ఒకటంటారు. ఏమిటంటే నాస్తిక సిద్ధాంతంలో బుద్ధి ఉందా లేదా అన్నాడు ఆయన. కిం అజ్ఞానం అతఃపరం. వెంటనే ప్రశ్న వస్తుంది శంకరాచార్యకి. ఇది అజ్ఞానం అన్నారు, దేహం ఆత్మ ఒకటే అనడం, డెత్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ అన్నారు, అది అజ్ఞానం. మరి జ్ఞానం ఏమిటి? వెంటనే చెబుతారండి. తిరుగుండదు ఆయన దగ్గర, పక్కాగా చెబుతాం. నీది ఖండించావు, నాది ఎవడో చెబుతావు, చూసుకో, నువ్వు ఖండించు దమ్ముంటే. నిర్గుణో నిష్క్రియో నిత్యక నిత్యముక్తోహమచ్యుతక నాగం దేహో అసద్రూపో హి జ్ఞానమిత్యుచ్యతే బుధైః. నిర్గుణ. జ్ఞానం అంటే నిర్గుణ. గుణం అంటే లక్షణం అండి, మంచి గుణం అనద్దండి. ఇక్కడ గుణవంతుడు అన్న మాటలో గుణం కాదు, ఒక లక్షణం. ఇంగ్లీష్లో క్యారెక్టరిస్టిక్ అంట. ఈ మైకుకి నా శబ్దాన్ని లాగడం లక్షణం. అది మంచిదా చెడ్డదా అనకండి. నేను మంచి మాట్లాడితే అది మంచిది, చెడ్డ మాట్లాడితే చెడ్డది. బహుశా చెడ్డ మాట్లాడినప్పుడు మైక్ ఆగిపోయి ఉంటే బాగుండేది అనుకుంటారు మీరు. అంటే మైక్కి ఈ శబ్దాన్ని గ్రహించి శబ్దగ్రాహక లక్షణం అనేది ఉంది. ఇది మంచి కాదు, చెడ్డ కాదు, దట్స్ క్యారెక్టరిస్టిక్. అది గుణం. అంటే గుణం అనగానే మంచిది అనొద్దు. గుణవంతుడు అనే మాటలో ఉండి ఇది పనికిరాదు. సద్గుణవంతుడు వేరే, దుర్గుణవంతుడు వేరే. దుర్గుణవంతుడు కూడా గుణవంతుడు అనొచ్చు, భాష ప్రకారం తప్పు కాదు. అంటే ఆత్మ ఎలా ఉండాలి అంటే మనకి జ్ఞానం అంటే నిర్గుణ. ఏ లక్షణాలకి నువ్వు ప్రాధాన్యం ఇయ్యకు. ఆ పని జరగడానికి ఏ లక్షణాలు అవసరమో అవి అలవాటు చేసుకో. ఒక్కో పని బాగా వేగంగా చేస్తే కానీ అవ్వదు, అక్కడ కాస్త వేగంగా పనిచేయి. ఒక్కో పని నిదానంగా చేయాలి. ఒక పుస్తకం చదువుతున్నావు, వేగం పనికిరాదు మిత్రమా, నిదానంగా చదవాలి. గంటకో పేజీ అయినా మంచిది, అర్థమైతే కానీ ముందుకెళ్ళద్దు. మనం లెక్క పెట్టుకుని చదివేస్తాం. ఇక్కడ మధ్యలో ఆ లెక్క కూడా ఎధవక్కనమ లాలాజలంతో పెడతాడు ఎధవ లెక్క. సరస్వతీదేవికి అంటిస్తాడు వీడు ఉమ్ము తీసుకెళ్ళి. పుస్తకాలు పేజీలు తిప్పుతుంటే నోట్లో చేయట్టకూడదని చాలా తప్పది. సరస్వతిని అవమానించడం అది. డబ్బులు ఎక్కట్టేటప్పుడు, పుస్తకాలు చదివేటప్పుడు ఇలా పెట్టకూడదండి, అసలు చాలా తప్పది.
దేవతలను అవమానిస్తున్నాడు. పుస్తకాన్ని కింద పెట్టద్దని చెప్పింది శాస్త్రం. దీపం ఒకటి, పుస్తకం ఒకటి, దువ్వెన్న ఒకటి కింద పెట్టకూడదు. దువ్వెన్న కింద పెట్టద్దంటే క్రిములు అంటుకుంటాయి, దానికి అర్థం ఉంది. దీపం కింద పెట్టద్దు, పుస్తకం కింద పెట్టద్దు, శంఖం కింద పెట్టద్దు, రాసుకునే కలం కింద. అవి గౌరవించవలసిన వస్తువులు. అవి నీకు జ్ఞానాన్ని అందిస్తున్నాయి, దాన్ని కింద ఎలా పెడతావు? నేల మీద. కనీసం ఓ గుడ్డై, ఓ పీటై. ఊరికి చెప్పలేదు అవన్నీ, అవి పాటించాలి మనం. అందుకని నిర్గుణ అంటే ఏ పని నిదానంగా చేయాలో నిదానంగా చేయి. కాఫీ నిదానంగా తాగాలండి. కాఫీ తొందరపడి తాగితే నాలుగు కాలిపోతుంది. వేడి లేకుండా కాఫీ తాగలేం కదా. వేడి లేకుండా పాలు తాగొచ్చు. మధ్యకి వేడితో పని ఏం లేదు, అంతే కదా. కాఫీ వేడిగానే ఉండాలి, లేకపోతే ఎందుకు తాగడం? కోల్డ్ కాఫీ తాగుతారు కొన్ని దేశాల్లో. కోల్డ్గానే ఉంటారు మనుషులు. కోల్డ్ అండ్ ఓల్డ్ దేనికి పనికిరారు. మనం ఫిల్టర్ కాఫీ తాగుతాం, స్ట్రాంగ్గా తాగుతాం. 60-40 మా ఇంట్లో వాడే చెబుతున్నా లెక్క. ఖచ్చితంగా అంతే. రోజల్లా పనిచేస్తుంది టానిక్. రోజల్లా ఆ సమయానికి తాగు, మళ్ళీ వాంఛించక. ఇంకా ఒకసారి మహా అయితే సాయంత్రం భ్రమపడితే రెండోసారి, లేకపోతే వదిలి పనిచేస్తుందండి అది. కాఫీ నెమ్మదిగానే తాగాలి. కాఫీతో పాటు ఏమన్నారు, సినిమాలోనే చెప్పారు, ఒక కప్పు కాఫీ వీలైతే 4 కబుర్లు అన్నారు. అది కూడా మంచిది. కబుర్లు లేకపోతే కాఫీ బాగుండవు. అందుకని తీసుకోవాలి. అది అక్కడ తొందర దేనికి? ఇప్పుడు కాఫీ తాగేసి ఏం చేస్తావు? పాపం ఇళ్ళకి నేను నమస్కారం పెట్టి కొడుతున్నా, అమ్మ వంట చేస్తూ కాఫీ తాగండి అమ్మ, తప్పది. శుభ్రంగా కూర్చొని తాగండి, హాల్లో కూర్చోండి, ఫ్యాన్ వేసుకొని తాగండి. ఆ దిక్కుమాలిన వంట తర్వాత చేసుకోవచ్చు. పాపం వాళ్ళకి టైం లేక పక్కన పెట్టుకుని మధ్యలో ఇలా ఓ చుక్క తాగి ఏదో దోశ ఇలా తిప్పి, ఎందుకు ఇది ఈ అష్టావధానం ఎందుకు? ఆ దోశలు సరిగ్గా ఉండవు, ఈ కాఫీ తాగిన అనుభూతి లేదు. నువ్వు నిజంగా కాఫీ తాగి కళ్ళు చేసుకో. ఏదో ఒక్కో రోజు తప్పనిసరి అవుతుంది, అది వేరే. రోజు అలా చేయకూడదండి, అంటే అనుభూతి పోతుంది. ఇది నిర్గుణ. ఏ పనికి ఏ లక్షణం అవసరం. అలాగే నిష్క్రియ, అనవసర పనులు ఎత్తున పెట్టుకోకు. అత్యవసరమైన పని మాత్రమే చేయాలి, అత్యవసరమైన మాట మాత్రమే మాట్లాడాలి, అత్యవసరమైనటువంటి ఆలోచనే చేయాలి. అంటే జ్ఞానం అదే, ఇంకేం లేదు ఇక్కడ. నిర్గుణో నిష్క్రియో నిత్యక. వాడు నిత్యము ఉంటాడు. ఆ ఆత్మ నిత్యం, దాని మీదే మనం దృష్టి పెట్టాలి. ఇందాక చెప్పిన ఆలోచనని గమనిస్తే ఆలోచన వెళ్ళిపోతుంది, అప్పుడే నిత్యక. నిత్యముక్తోహమచ్యుతక. అప్పుడు నిత్యముక్తంగా ఉంటావు. ఈ మాటలన్నీ ఎక్కడ ఉంటాయండి? నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగరాగమధని నిర్మదామదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవా భవనాశిని. ఈ అనే ఉపసర్గతో ఎన్ని నామాలు ఉంటాయో లెక్కబట్టండి. ఇట్స్ ఎన్ ఎక్సర్సైజ్. లెక్కబట్టండి. సరిగ్గా 60 ఉంటాయి. 60 లేవంటే మీ లెక్క తప్పింది. 61 ఉండదు. వ్యాసుడు అంటే వ్యాసుడే. అనే నామంతో 60 ఉంటాయి. ఎందుకో తెలుసా? 60 ఏళ్ళు దాటేలోగా ఈ నిర్ణయాన్ని నువ్వు సాధించాలి. ఒక్కోటి లెక్క పెట్టుకో. నిష్కారణ, నీ కారణంగా జరగద్దా పని. జరిగిందని అనద్దు. పని జరిగిందంటే అమ్మవారి దేవల జరిగింది, వదిలే. నీ మీద వేసుకో కారణాన్ని, మంచికి చెడ్డకు కూడా జరిగిందంతే. నిష్కళంక, కళంకం రాకుండా చూసుకో. నిత్యముక్త, ఎప్పటికప్పుడు వదిలే విషయాన్ని. నిర్వికార, మార్పును ఎక్కువ కోరుకోవద్దండి జీవితంలో. ఇవాళ ఆధునిక జీవితాన్ని నాశనం చేస్తున్నది ఈ మార్పు కోరిన వాంఛ. నిన్న నచ్చింది ఇవాళ నచ్చదు, నిన్న ఉన్నది ఇవాళ నచ్చదు. మరి కొత్త మోడల్ రాగానే మార్చేయడమే. ఎన్ని కంప్యూటర్లు కొంటారో, ఎన్ని స్మార్ట్ ఫోన్లు కొంటారో, ఎన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు కొంటారో, కొత్త మోడల్ వచ్చింది. ఎందుకే ఇప్పుడు దాంపత్యాలు కూడా మారిపోతున్నాయి. కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి, మగాళ్ళు ఆడాళ్ళు కూడా. మార్చేయండి. సంతృప్తి మనకి భార్యాభర్తల విషయంలో కూడా ఎందుకు సర్దుకోలేకపోతున్నారు? వస్తువులన్నీ మార్చావు నువ్వు. మొగుడు కూడా, పెళ్ళాం కూడా ఒక వస్తువులాగే కనబడ్డారు. నమశివాయ. అన్ని మార్చినప్పుడు వీడిని మారితే తప్పే ఉంది. ఎందుకు అనిపిస్తుంది ఇలాగా? మార్చడం అలవాటు పడ్డాం. కానీ లలితా సహస్రంలో ఏం చెబుతున్నారు? ఏమీ నిర్వికార, మారద్దు మార్చొద్దు, అలాగే ఉండు.
ఒక పద్ధతి పెట్టుకున్నాం ఇంట్లో అన్నానికో భోజనానికో కాఫీలకో టిఫిన్ అది అలాగే ఉండేయండి తప్పనిసరిగా చూద్దాం. లేకపోతే అదే సాగితే మనం అలవాటు పడిపోయి ఏమవుతుందో తెలిసి అది మనస్సుకి అంటదండి. ఇంకా వాసనలు అంటావు. అదే తదైవ వాసన త్యాగ వదిలిపోతుంది. ఇంకా రోజు మారుస్తుంటే ఏమవుతుంది, ఈ కొత్తది మళ్ళీ కొంతకాలం ఆసక్తి కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆసక్తే నీకు పెద్ద బంక అయిపోతుంది. జీవితంలో పెద్ద శాపం ఏంటంటే నన్ను మన్నితులుగాక షోయింగ్ ఇంట్రెస్ట్, ఇది బ్లడీ కర్స్, పెద్ద శాపం అది. నువ్వు డోంట్ షో ఎనీ ఇంట్రెస్ట్. నీకు అవసరమైంది చేయమన్నారు చెయ్యి, వదిలే విషయాన్ని. నువ్వు ఆసక్తి చూపించావంటే నీ మెడకి పెద్ద బంధమే తగులుకుంటుంది. ఏదో భోజన పదార్థాల్లో ఆసక్తి అయితే పర్వాలా, తింటాం వదిలేస్తాం, ఎక్కువ తినలేం. మనుషుల మీద ఆసక్తి చూపించామంటే చాలా ప్రమాదం అండి. అందున కొందరి మీద చూపించక ఇది మరింత ప్రమాదం. ఆసక్తి అనేది అంత గొప్పగా ప్రచారం చేయొద్దు. ఆసక్తి చాలా వ్యతిరేకంగా ఉండాలి. చాలా ఇబ్బంది పడుతుంది ఆసక్తి అనేది. నాకు ఆసక్తి లేదు, వదిలే ఆ విషయం. నాకు ఇదంటే ఆసక్తి అన్నావంటే ఇక నీ ఇల్లంతా ఆ సామాన్తోనే నింపేస్తారు. ఇక్కడ చచ్చిపోతాం ఇవన్నీ చేసుకోలేక. ఎందుకు ఈ ఆసక్తి గురించి ఎందుకు ప్రకటించావు అనవసరంగా? ఇదే నిర్వికార అంటే ఏ మార్పు లేకుండా ఉంటా అలా కానీ సాగుతుంది కదా, ఎందుకు మార్చాలి? ఈ బిందె ఇక్కడ పెట్టాం, ఈ చెంబు ఇక్కడ ఎప్పుడు అక్కడే పెట్టు, అక్కడే ఉంటుంది, అందుతుంది. అప్పుడు చీకట్లో కూడా ఎప్పుడు వస్తువులు సర్దడం అంటే ఒకటేలండి. ఏ లైటు లేకపోయినా చీకట్లో కూడా ఫోన్ వెలిగించాల్సిన అవసరం లేకుండా మీ వస్తువులు మీరు తీసుకునే అభ్యాసం రోజుకొక 5 నిమిషాలు చేయండి అమ్మా. వేదాంతంలో 10 మెట్లు ఎక్కినట్టే చీకట్లో అభ్యాసం చేయండి. అర్జునుడు విద్యాభ్యాసం చేసినట్టు. గదిలో లైట్లన్నీ ఆర్పేయండి. మీ వస్తువులు ఎక్కడున్నాయో మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. దేన్ని గుద్దేయకుండా, మూతిపళ్ళు రాలకుండా. గొప్ప అభ్యాసం ఇది. అంటే ఎవరికి సాధ్యం అవుతుంది తెలుసా? ఖచ్చితంగా నేను గర్వంతో చెబుతున్నానమ్మా, నాకు సాధ్యం అవుతుంది. నేను అరగంట కాదు 24 గంటలు చేయగలను నా పని. బ్రెయిలీ పొందు నాకు. ఫ్యాన్ బొడుపు దగ్గరికి వెళ్ళి రెగ్యులేటర్ 2 నుంచి 4లో పెట్టాలంటే నేను లేట్ అయ్యాను, మారుస్తాను. తేలిగ్గా మార్చచ్చు. దానికి ఒక గీత ఉంది, అది పట్టుకుంటే తెలిసిపోతుంది అది ఎక్కడుందో. దాని మీద దృష్టి పెట్టలేదు మనం, అంతే. దానికోసం లైట్ వేసాం, లైట్ వెలగలేదు, పక్కన ఏదో వెలిగింది బాత్రూమ్లో, అది అలా వదిలేసాం. ఇది ఇలాగే కూర్చున్నాం, పడుకున్నాం. 24 అవర్స్ వేస్ట్ లేట్. అభ్యాసం చేయాలి. రోజుకు ఒక అరగంట చేయండి. లైట్లన్నీ ఆర్పేయండి, ఫోన్ కట్టేయండి. చీకట్లోనే మీరు వస్తువులు వెతుక్కోవాలి. చాలా గొప్పగానమ్మా. ఈ చిమ్మ చీకట్లో పడి ఉన్న ఈ సంసార జీవితం నుంచి గోపాలకృష్ణుడు దొరకాలంటే చీకట్లోనే అభ్యాసం చేయాలి. చీకట్లోనే అభ్యాసం. మనం చీకట్లో ఉన్నాం. అంత చీకట్లో కూడా మన వస్తువుల్ని మనం పట్టుకోగలిగాము అంటే గొప్ప తెలివితేటలు ఉన్నాయి మనకి. మన కళ్ళు అవసరం లేదు, చెవులు అవసరం లేదు, స్పరిశ జ్ఞానం చాలు. ఆ చీర పట్టుకుంటే అది కాటన్ చీరో సిల్క్ చీరో ఇంచుమించు దాని అంచు కూడా గమనించగలిగితే ఆ ఎల్లాలను మించిన ప్రతిభావంతురాలు ప్రపంచంలో లేదు. దాని అంచు కూడా ఇది జరి అంచు, ఇది కాటన్ అంచు అని చెప్పగలిగితే గొప్ప మేధావి. ఇది అభ్యాసం చేయాలి. ఆధ్యాత్మిక అభ్యాసం, అది ఏదో లౌకికం అనుకోకండి. ఇదే నిర్వికారం, నిత్యముక్త. నిత్యము మనం ముక్తులం అవుతూ ఉండాలంటే ఉన్న సౌకర్యాలు తగ్గించుకుందాం, మార్పు కోరద్దు అసలు. అచ్యుతగా ఆత్మస్థితి నుంచి విడిపోవద్దు ఎప్పుడు. మళ్ళీ ఇందాక చెప్పాం కదా, విక్షేపం వెనక్కి విశ్రాంతి, విక్షేపం వెనక్కి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. దానికి బుద్ధి లేదు, మనకి సిగ్గు లేదు. ఈ మనస్సుకి మనం అభ్యాసం చేస్తూనే ఉంటాం. దానికి బుద్ధి లేనప్పుడు మనకి సిగ్గు ఎందుకు ఉండాలి? మళ్ళీ లాక్కురా. ఇలా ఉండగలిగితే అప్పుడు అది ఆ జ్ఞానం ఎలా ఉంటుందయ్యా? నిత్యముక్తోహమచ్యుతః జ్ఞానమిత్యభిధీయతే జ్ఞానమిత్యుచ్యతే బుధైః నా అసద్రూపో నాకం దేహో అసద్రూపక. అప్పుడు చీకట్లో ఇలాగే నిర్వికారంగా ఏ మార్పు కోరకుండా, దేనితోనూ అనుబంధం పెట్టుకోకుండా అనాసక్త యోగం అంటారు. భగవద్గీతకి గాంధీ గారు వ్యాఖ్యానం రాశాడు. భగవద్గీతకి ఆయన ఏం పేరు పెట్టాడో తెలుసా? వ్యాఖ్యానానికి అనాసక్త యోగం అని పెట్టాడు. డోంట్ షో ఇంట్రెస్ట్, దట్ ఈజ్ భగవద్గీత అన్నాడు. అందుకే ఒక ఉదాహరణ చెబుతా మహానుభావుడిది. ఆయన ఎలా తీసుకుంటాడో జీవితాన్ని. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. స్వాతంత్రం వచ్చాక అనుకుంటాను, అది రాకముందో ఎప్పుడు. మోతీలాల్ నెహ్రూ అధ్యక్షత. వర్కింగ్ కమిటీ అంటే ఎక్కువ మంటారు, CWC అంటారు. ఇప్పుడు కూడా ఉంటుంది. ఒక 5-6 ఉంటారు, అయితే 10 మంది ఉంటారు. వాళ్ళు కూర్చున్నారు. ఓ రౌండ్ టేబుల్ ఉంటుంది కదా, అది కాఫీలు టీలు అన్నీ దండగా, ఏ నిర్ణయాలు చేయరు. కాంగ్రెస్ కాదు, ఏదైనా అంతే. ఆ మీటింగ్లో ఈయన కూడా ఉన్నాడు. ఒక అరగంట కూర్చున్నాడు పాపం. ఎందుకంటే ఈయనకి టైం టేబుల్ ఉంది, గాంధీ గారికి పద్ధతిగా ఉంటుంది. మధ్యలో బయటకు వచ్చేది. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు.
వచ్చాడు. ఈయన్ని ఆపే అధికారం ఎవరికి లేదు, అక్కడ అంత ధైర్యం ఎవరికి లేదు. ఈయన వచ్చేసాడు. వచ్చేసి బయట కూర్చొని కుందేలు పిల్లల్ని పిలిచి వేరుశనగ పప్పులు తినిపిస్తున్నాడు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కంటే కుందేలు పిల్లకి వేరుశనగ పప్పులు తినిపించడం ముఖ్యమా? ఆయన తినిపిస్తున్నాడు. ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు. అందులోంచి ఒక ఆయన లేచి వచ్చాడు. ఏంటి ఇక్కడున్నారంటే అంతకంటే ఇదే నయం, కొన్ని నిర్ణయాలు జరుగుతాయని చెప్పాడు ఆయన. దట్ ఈజ్ గాంధీ. మీరు గంటలు చర్చించి చేస్తున్నది ఏం లేదు ఇక్కడ. దీనికి వాడడ్డం పడతాడు, దానికి వీడడ్డం పడతాడు. ఏ నిర్ణయం జరగని వాట్ ఫర్ దిస్ వర్కింగ్ కమిటీ? అంతకంటే ఈ పిల్లకి, కుందేలు పిల్లకి 4 పప్పులు పెడితే అది సంతోషిస్తుంది. సర్వజీవుల్లో ఉన్న భగవంతుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడ సమయం వ్యర్థం చేయడం కంటే ఇందులో ఉపయోగించడం మంచిదే, నేను ఈ పని చేస్తున్నాను అన్నాడు. ఇదే అనాసక్తి యోగం. అక్కడ పని ఏమీ జరగనప్పుడు నువ్వు ఆసక్తి చూపించక, కాలక్షేపానికి కాదు మీటింగులు పెట్టుకోవాల్సింది మనం. ఇంటా బయట ఎక్కడైనా సరే మీటింగ్ జరిగిందంటే అరగంటలో అయిపోవాలి, గంటలో అయిపోవాలి, దానికి ఒక నిర్ణయం జరగాలి. ఎందుకు కూర్చుంటారు మధ్యాహ్నం వరకు? పనేం లేదా? ఇదే వ్యర్థ పని. దాని నుంచి తప్పించుకో అంటాడు ఇక్కడ. అందుకని నాహం దేహం అసద్రూపక, అసద్రూపం లేని రూపం, దేహం లేదంటే ఆశ్చర్యకరంగా ఉంటుందండి. దయచేసి ప్రాక్టీస్ చేయండి. దేహీ నిత్యమవజ్జోయం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తికి ధీరస్తత్ర నముఖ్యతి. ఈ దేహమే చిన్నప్పుడు ఎలా ఉందో ఆలోచించండి. శాస్త్రం చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఈ మధ్యనే భారతంలో చదివా. ప్రతి 7 సంవత్సరాలకి శరీరంలో విపరీతమైన మార్పులు వస్తాయి. లెక్కెట్టుకోండి. అంచేతన ఫోటోలు అస్తమానం తీయకండి, 7 ఏళ్లకు ఒకసారి తీయండి. ఒక ఫోటో జాగ్రత్త చేయండి, కనీసం తీసుకోండి. జాగ్రత్త చేయవలసిన ఫోటో ఆఫ్టర్ 7, 7 ఏళ్లకు ఒకటి, పుట్టగానే ఒకటి, 7 ఏళ్లకు ఒకటి, 14, 21, 28, 35 అలా తీయండి. ఒక 50 ఏళ్ల వాళ్ళు ఈ 10 ఫోటోలు దగ్గర పెట్టుకోండి. ఎంత విపరీతమైన మార్పు మీ శరీరంలో కనపడుతుందో చూసుకోండి. ఏ శరీరం అండి మనది? శరీరం నాదే అంటున్నాం, అజ్ఞానం కదా. ఏ శరీరం? 6 ఏళ్లప్పుడు 7 ఏళ్లప్పుడు శరీరమా? 14 ఏళ్లప్పుడు యవ్వనంలోకి ప్రవేశిస్తూ గంతులేసిన శరీరమా? 21 ఏళ్లప్పుడు యవ్వనంలో ఉండి డ్రగ్స్ అన్నీ సేవించి దరిద్ర పనులు చేసిన శరీరమా? 28 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుని ఎందుకు చేసుకున్నావా అని ఆలోచించి వెంట్రుకలు పీకేసుకున్న శరీరమా? 35 ఏళ్ళు వచ్చాక 2 పిల్లలు పుట్టి అయ్యో మునిగిపోయానే అని ఏడిచిన శరీరమా? 42 ఏళ్ళు వచ్చి అమ్మా నాన్నకి తద్దినం పెడుతూ ఆలోచించుకుంటూ అమ్మా నాన్న లేకుండా పోయారే, మార్గదర్శనం చేసేవారే అని ఏడుచుకున్న శరీరమా? 49 ఏళ్ళు వచ్చి పిల్లకి పెళ్లి చేయాల్సి వచ్చి అప్పుల పాలై ఏడుస్తున్న శరీరమా? లేకపోతే 77 ఏళ్ళు వచ్చి పోవడానికి సిద్ధంగా ఉన్న శరీరమా? ఏ శరీరం నీది మిత్రమా? ఏ శరీరం నీది మిత్రం? అది శంకరాచార్య చెబుతున్నమాట. ఎంత సత్యం చెబుతాడు ఆ మహానుభావుడు. నాగం దేహో క్షసద్రూపక. ఇది లేదు, ఇది ఉందనుకోవడం నీ భ్రమ. ఏ శరీరం ఉందో చెప్పు. పైగా సైన్స్ అంగీకరించి, ఇది సైన్సే కదా, సైన్స్ అంగీకరించిన మాట. ప్రతిరోజు కొన్ని 100 కోట్ల కణాలు చచ్చిపోతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి. సైన్స్ ఎగిరి. మరి ఏ కణాలు మనమండి? ఎందుకు దీన్ని ఇంత అలంకరిస్తున్నాం? దీనికోసం బ్యూటీ క్లినిక్లా, దండగల, శరీరమే దండగా, మళ్ళీ దీనికి అందం ఇంకో దండగా. ఆ కాషాయ వస్త్రాలు కట్టుకున్న మహానుభావురాళ్ళకి శరీరాలు లేవా? వాళ్ళు ఎన్నింటిని జయించారండి వాళ్ళు. అటువంటి మూర్తులను చూస్తేనే ఆనందం అమ్మ, చూస్తే ఆనందం. వారికి నమస్కారాలు చేయండి, చూస్తే ఆనందం. అందున స్త్రీలు నాకు చాలా గౌరవం, అటువంటి సన్యాసులా ఉన్నారంటే. ఎన్నిటిని జయిస్తే అవుతుందమ్మా అది? సామాన్యమా? మనకి మళ్ళీ జుట్టుకు రంగేస్తారా? మనకి మళ్ళీ ఏవో ఎంచుకుంటారా? ఇక్కడ ఎంపిక లేని ఎరుక. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన మాట. జ్ఞానం అంటే ఎంపిక ఉండకూడదు. ఏది వస్తే అదే, ఏది ఇస్తే అదే. అంతే. ఎంపిక ఉంది అంటే నీకు కాంక్ష వచ్చినట్టే, ఆసక్తి వచ్చినట్టే, అన్నీ చుట్టుకున్నట్టే. ఆ ఎంపిక లేని ఎరుక అంటాడు ఆయన మహానుభావుడు. అదే ఈ సారాంశం. నాకం దేహం అసద్రూపక. ఈ దేహం మనం కాదు అంటే మీరు నిన్న ఫోటోలన్నీ చూడండి. మీరు ఏ దేహం? మీరు ఇవాళ 60 ఏళ్ళప్పుడు ఉన్న దేహం మనం కాదండి. పూర్వం అలా లేమే. అయినా ఈ దేహస్వరూపాలు మారిపోతున్నా లోపల మారకుండా ఉన్న స్వరూపం ఉందే, అది ఆత్మ. సయేవాత్మ బ్రహ్మ విజ్ఞేయక. దానికోసం మనం తాపత్రయపడాలి, ఈ దేహాల కోసం కాదు. మళ్ళీ మనం రేపు రాత్రి 7 గంటలకు కలుద్దాం. అపరోక్షానుభూతిలో మిగిలిన అనుభూతులన్నీ శంకరాచార్య స్వామి దయ వల్ల పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు నాకు మాట్లాడడానికి, మీకు వినడానికి అవకాశం ఇచ్చిన తెలుగు భాషలో మాట్లాడదాం అందరం కూడా. సెలవు.
అమ్మ అందరూ ఒకసారి లేచి నిల్చొని గట్టిగా ఒక్క 2 నిమిషాలు ఆగకుండా కరతాళధ్వనులు గట్టిగా. గట్టిగా. ఇదే అపరోక్షానుభూతి అంటే. లోపల అనుభూతి అయింది, అది బయటికి శబ్ద రూపంలో కనిపిస్తుంది. ఆ అనుభూతి ఏంటో లోపల వాళ్ళకి మాత్రమే తెలుసు. గట్టిగా అమ్మ. అన్నిటికంటే కఠినమైంది వేదాంతం చెప్పడం. ఎందుకు అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తీసేసేయాలి. ఇది 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 అని రూఢీ చేయాలి. ఏ ఒక్కడికి ఇది కాదు అంటే ఒప్పుకోవడానికి మనసు రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇందాకే నిష్కారణ, నిష్కలంక మనకు చెప్పు. ఆ నిష్ అనే శబ్దం ఉంది కదా, అది పొరపాటును అంగీకరించడానికి మనిషి సిద్ధంగా ఉండడు. అందుకని దాన్ని అసలు ఆలోచించడానికి కూడా వెళ్ళడు. కానీ ఇలాంటి పెద్దలు మనకు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు తెలియకుండానే ఆ బ్రహ్మ పదార్థం వైపు మెల్లిగా రుచి వెళ్తూ ఉంటుంది. ఆ రుచి అటు పక్కకి మనకు కూడా తెలియదు. కూర్చొని ఉంటాం, ఏదో ఉపన్యాసంలాగా చెప్తున్నారు కదా అనుకుంటాం. మనకి తెలియకుండానే మన లోపల అనుభూతి స్థాయి దాకా కూడా ఆదిశంకరులు ఆ నిజాత్మతత్వ ఎరుకని అందిస్తారు. ఆ ఎరుక ఇలాంటి మహాత్ముల ముందు కూర్చున్నప్పుడు తెలియకుండా మనలోంచి మనకి బయటికి వస్తుంది. గట్టిగా ఒక గొప్ప విషయం ఏమంటే సమయ పాలనలో వారు చాలా నిర్దుష్టంగా ఉంటారు. ఒక నిమిషం అటు ఇటు ఇతరం ఏమీ ఉండదు. రేపు 7 గంటలకి అన్నారు అంటే వారు 7:15 ఇక్కడికి వచ్చి ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? 6:30 కల్లా వచ్చి ఇక్కడ ఉండాలి కనీసం. రామయ్య గారనే ఐఐటి కోచింగ్ మీకు ఐడియా ఉంటుంది. అయ్యా అందరు కూర్చోండి. రామయ్య గారని ఐఐటి కోచింగ్ బాగా పెద్ద పెద్ద ఐఏఎస్లు, ఐపీఎస్లు, కోటీశ్వర్ల పిల్లల దగ్గర నుంచి అందరూ ఆయన దగ్గరకి ఐఐటి కోచింగ్కి వెళ్ళేవారు. 4ంటికి క్లాసు, 5 నిమిషాలు తక్కువ 4ంటికి ఒకవేళ మాస్టర్ గారు లోపలికి వెళ్తే 4ంటికి కదా క్లాసు, 3 నిమిషాలు తక్కువ 4ంటికి పిల్లవాడు వెళ్ళినా లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. అంటే నీ గురువుకి నీకు పాఠం చెప్పాలనే శ్రద్ధ కంటే కూడా నీకు ఆ పాఠానికి గురువు దగ్గరికి వెళ్ళాలనేది తక్కువ ఉంది. కాబట్టి ఆ పొరపాటు రేపటి నుంచి జరగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు నిన్ను రానివ్వట్లేదు అని చెప్పేవారు. అందుకే ఆయన దగ్గర దాదాపు ఆ డిసిప్లిన్ ఉంది. కాబట్టి 100కి ఒక 70-80% ఐఐటీల్లో పాస్ అయ్యేవాళ్ళు. గట్టిగా ఒకసారి మహానుభావుడు చుక్కా రామయ్య గారు. అలాంటి డిసిప్లిన్ మళ్ళీ వారి దగ్గర మనం చూస్తాం. అయ్యా 7ంటికి ఉపన్యాసము, 10 నిమిషాలు తక్కువ 6ంటికి నేను కారు పంపిస్తాను అన్నా. కాదులేండి 5:30కి పంపించండి అన్నారు ఆయన. గట్టిగా అమ్మ. అంటే చెప్పడం కాదు, ఆచరించడం, అనుభూతి పొందడం. అనేక సభలకి వెళ్ళారు కాబట్టి వారికి లోతుపాతులు తెరుస్తాయి. మధ్యలో ఏమడ్డాలు రావచ్చు, ఎన్ని ఉండొచ్చు. అక్కడ ఇంతమంది ఎదురు చూస్తూ ఉంటారే, వాళ్ళని ఆపడం తప్పు అన్న పూర్తి మీ అందరి మీద ఎరుక వారికి అక్కడ ఉంది. అందుకనే ఆ అపరోక్షమైనటువంటి అనుభూతిని వారు పొందారు ప్రేక్షకులతోటి. ఆ అనుభూతి వల్ల ఇక్కడికి రేపు 7 గంటలకి సక్రమంగా ఉంటుంది. ఇక నా పక్కన కూర్చున్న వారిని నేను మీకు పరిచయం చేయక్కర్లేదు. ఎవరమ్మా పెద్దగా?
రాధా మనోహర్ దాస్. ఆయన బృందావనానికి ఎక్కువ వెళ్తూ ఉంటారు, పేరు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. శంకర జయంతి అంటే నాకంటే ఆయనకి ఎక్కువ భక్తి ఉంది అనేది నాకు ఎప్పటికప్పుడు రూఢీ చేస్తారు గట్టిగా అమ్మ. ఎందుకు అంటే నేను ప్యాంప్లెట్ రెడీ చేయను, ఇంకా పెద్దలు గరికపాటి నరసింహారావు గారి సమయమో లేదు సాంవేదం వారి సమయమో ఇలా ఎవరి సమయమో పెద్దలది తీసుకోను. ఆయన ఫోన్ చేస్తారు, శర్మ గారు ఈసారి శంకర జయంతి ఎప్పుడు అంటారు. అయ్యా ఫలానా రోజులు, 10 రోజుల్లో ఏదో ఒక రోజు నేను వచ్చేస్తా అంటారు. ఎక్కువ మటుకు గరికపాటి వారు ఏ రోజు వస్తారో ఆ రోజు చూసుకొని వస్తారు గట్టిగా. అంటే వారంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం వారికి. 2 మాటలు వారి అనుమతితో. ఒక్క నిమిషం శంకరుని కీర్తించకుండా మాట్లాడలేను. జయ జయ శంకర, మీరు జగద్గురు శంకర అనండి. జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర. కానీ ప్రసాదాలు పెడతారుగా, కావాల్సినది సౌండ్ పెంచండి. జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర హర శంకర. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామికి. మనం తెలుగు వాళ్ళగా పుట్టడం మన భాగ్యం. అయితే తెలుగువారిగా పుట్టి గత నాకు తెలిసి గరికపాటి నరసింహారావు గారు ఒక 30 ఏళ్ళుగా మీ ఇంటి పేరుని మా అందరికీ ప్రసాదిస్తున్నారు కదా. ఏంటి మీకు అర్థం కాలేదా? 3 దశాబ్దాలుగా వారు ఉపన్యాసాల్లోనే చెప్పారు, మా ఇంటి పేరే అది, ఎంత కావాలితే అంత పంపిస్తాను అని. ఏమిటి అర్థం కాలేదు? కాబట్టి వారు మన అందరికీ ఒక్కొక్కసారి కటువుగా చెప్పినా, విసుగ్గా అనిపించినా, నిజం చెప్పేవాళ్ళు అలాగే చెప్తారు నిష్ఠూరంగా. కాబట్టి కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా వారు అలాగే ఉంటారు, ఉండాలి. ఉంటేనే మనలాంటి వాళ్ళు ఒక చురుకు వస్తుంది. కాబట్టి మనం అంటే నాకు చాలా అంటే అలా మాట్లాడడం ఇష్టపడతాను. కాబట్టి వారికి నాకు చాలా ఆనందంగా అలా కలిసిపోవడం. ఇదిగో ఇలా శంకర జయంతి సందర్భంలో పోయినాడా తతక్కిం, ఇప్పుడు అడిగాను, ఇప్పుడు ఏమిటండి ఇప్పుడే దేని మీద అని చెప్పి అపరోక్షానుభూతి అన్నారు. సో మనం అందరం అది పొందడం కోసమే ఈ జన్మ వచ్చింది అని, అది పొందడం ఎలాగో నేర్పించడానికే శంకరులు వచ్చారని నేను పూర్తిగా విశ్వసిస్తాను. శంకరం లోకశంకరం. కాబట్టి ఆయనేమో జటలతో ఉండేటువంటి శంకరుడు, లుప్తకేశుడైన ఈ శంకరుడు అంతే. కాబట్టి ఎక్కడా తేడా లేదు. కాబట్టి మనం అందరం కూడా శంకరుడే ప్రత్యక్షంగా వచ్చి మనల్ని ఉద్ధరించడానికి, బాగు చేయడానికి ఎంతో ఎంతో చాలా తక్కువ సమయంలో మనం మన జీవిత పర్యంతం చదివినా, విన్నా, చర్చించిన చాలనంత సామాగ్రి మనకి ఇచ్చి వెళ్ళారు. అందులో అన్నీ మనం పట్టుకోలేకపోయినా కొన్నైనా పట్టుకుని దీన్ని వదిలేయడానికి బాగుంటుంది. అందులో చాలా సులభమైంది భజగోవిందం. నేను పోయినాడాది కూడా మిమ్మల్ని అడిగానని నా గుర్తు. భజగోవిందం ఎంతమందికి పూర్తిగా వచ్చు? ఇప్పుడు మళ్ళీ ఇజ్జత్గా సవాల్ కదా ప్రశ్న. పోనీ కనీసం ఒక 3 శ్లోకాలు వచ్చు. అమ్మయ్య. ఒక్క శ్లోకం వచ్చు. అమ్మయ్య. ఆ శ్లోకం అర్థం కూడా తెలుసు. ఎందుకు అడుగుతున్నానంటే ఒక్కొక్కసారి గరికపాటి నరసింహారావు గారు చిరాగ్గా, ఎందుకండి ఈ బోధ, మా కంఠశోష, నేను మూలకెళ్ళి జపం చేసుకుని సరిపోతుంది అని చిరాకు పడిన రోజులు ఉన్నాయి. ఎందుకు చిరాకు వస్తుందో తెలుసా ఇలా చెప్పేటువంటి వారికి అంటే, భారతీ తీర్థస్వామి వారు అన్నారు ఎప్పుడో, ప్రపంచంలో గొప్ప సేవ ఏమిటి? బోధ. గొప్ప సేవ బోధ. ఇప్పుడు ఎవరో పిల్లవాడు ఫోన్ చేశాడు, గురుగారు మీరు చెబితేనే మా ఫ్రెండ్ వింటాడంట అని పరిచయం చేశాడు. వాడు ఏం పేరు అన్న, శ్రీధర్ అన్నాడు.
వాడికి ఏదో కారు దిగే వరకు వాడికి బోధిస్తూనే వచ్చాను. వాడు వింటానండి అన్నాడు. ఒరే నీకు 2 ఏళ్ళు టైము, ఈ 2 ఏళ్ళలో రామాయణం మొత్తం చదివి నాకు ఫోన్ చేయని చెప్పా. వాడికి ఒక టాస్క్ ఇచ్చి కారు దిగా. కాబట్టి చెబితే వినేవాళ్ళు ఉన్నారు. అయితే నాకేమనిపిస్తుందంటే బంగారేశ్వరం గారు ఎప్పటి నుంచో శంకర జయంతి చేస్తున్నారు, ప్లేసులు మారచ్చు కానీ చేస్తున్నారు, మనం వింటున్నాము. ఒక 3 దశాబ్దాల పైబడి గరికపాటి వారి నుంచి మనం వింటున్నాము, ఇంకా పెద్దల నుంచి మనం వింటున్నాము. అటు వారు కోరుకున్న లేదు అపరోక్షం పరోక్షం ఏ పదం పెట్టినప్పటికీ కూడా ప్రత్యక్షం అనేదానికి అపరోక్షం అనేటువంటి మరో పదం ఇది. ఇప్పుడు మన పూర్వీకులు, మన పెద్దలు, మన ఆచార్యులు మన నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది పొందే ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా? ఏం పొందాలి మనం? వారి భావన ఏమిటి అసలు? వారి భావన ఒక్క మాటలో శంకరులు చెప్పింది పునరపి జననం. అందరికి వచ్చా చెప్పేయండి. పునరపి మరణం, పునరపి జననే, ఇహ సంసారే కృపయాపారే. కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ జన్మ పొందకూడదు. అటువంటి పొందకూడదు అంటే ఏం చేయాలి? ఇందాకే శ్లోకంలో కూడా చెప్పారు. నేను చాలా టెన్షన్గా వచ్చాను, కొంచెమైనా వినాలి. 1 గంట పైన విందామని ఏదో ఆశపడ్డాం, మాకేమో క్యాబ్ దొరకలేదు, క్యాన్సిల్ అయింది ఏదో. కానీ కనీసం ఈ కొద్దిసేపు అయినా విన్నందుకు నేను భాగ్యవంతుణ్ణి. చిత్తూరులో చిత్తం పెట్టి మొత్తం విన్నాము, కానీ ఇక్కడ కొద్దిసేపే విన్నాము. మా భాగ్యం, మనందరి భాగ్యం ఇటువంటి కంఠం మనకి దొరికినందుకు. కాబట్టి మనం అందరం వారి యొక్క కంఠ శోష, వారి యొక్క హృదయ ఘోష, వారిది సాగర ఘోష మనందరికీ తెలుసు. కాబట్టి వారు మాస్టారు, మనందరికీ స్టారు. కాబట్టి శంకర్ల వారి యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకుని మనం అందరం కూడా శంకర్ల వారి భావాన్ని మనం పొంది, వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు, ఎందుకు అంత బాల్య వయసులో సన్యాసం స్వీకరించారు, ఇన్ని గ్రంథాలు రచించారు, చతుర్నామనాయ పీఠాలు స్థాపించారు, ఇంత పర్యటన చేశారు, దీని వెనక ఉద్దేశం ఏమిటంటే మళ్ళీ మనం ఇంకొక అమ్మ కడుపులో వెళ్లకుండా ఉండడానికే వారు అంత కృషి చేశారు. అదే ఇంకొక మార్గంలో వారు చేస్తున్నారు. కాబట్టి వారి అందరి ఘోషని మనం అందరం పట్టించుకుని వారందరి పట్ల గౌరవంతో, ప్రేమతో, భక్తితో, ఇంకా శరీరం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడేగా చెప్పారు 7కోసారి చూసుకో, 14కు చూసుకో, 21సారికి చూసుకోమని చెప్పారుగా. మళ్ళీ మనం చూసుకోవడానికి అసలు ఉంటామో ఉండమో. కాబట్టే మన పెద్దవాళ్ళు ఒక శ్లోకంతో చెప్పారు, అది నేను ముగిస్తాను. అది మీకు తెలుసు. కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. కాబట్టి యముడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కాబట్టి ఆయన ఫోన్ చేసి రాడు, మీ ఇంట్లో భోజనం చేసిపోడు. కాబట్టి యముడు వచ్చే లోపల ఆయనేమి బాబాయ్ కాదు కదా, సరదాగా చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళందరూ. యముడు వస్తే ఆయన ఏం వెయిట్ చేయడు, ఆయన చెప్పి రాడు అని. కానీ మనందరికీ చెప్పే వస్తాడు. ఎలా చెబుతాడంటే, ఎవడింటికో వచ్చాడు ఆయన, వస్తే ఎందుకు వచ్చారు మా ఇంటికి అన్నాడు. మరి నీ టైం అయిపోయిందిరా అన్నాడు. నా టైం అయిపోతే మీరు చెప్పాలి కదా, 2026 అప్డేట్ అవ్వక్కలేదా, ఓ ఫోన్ లేదు, ఒక పోస్ట్ లేదు, ఒక కామెంట్ లేదు అన్నాడు. లేదురా నేను 3 మెసేజ్లు పెట్టాను అన్నాడు. ఎక్కడ పెట్టారు మీరు అన్నాడు. నాన్న పిల్లలు మాట్లాడకండి, 3 మెసేజ్లు ఎక్కడ పెట్టారు అన్నాడు. ఒరే మొట్టమొదటి తల మీద పెట్టాను రా అంటే, తల మీద పెట్టడం ఏంటంటే సెల్ల మీద దృష్టి ఉంది, తల మీద తలపల మీద మనకి దృష్టి లేదు. మొట్టమొదటిది తల మామూలుగా పుట్టినప్పటి నుంచి నలుపులో ఉంటుంది, అది 40 దాటాక తెలుపు, అవునా? సో నలుపు నుంచి తెలుపు వచ్చిందంటే యముడి దగ్గర నుంచి పిలుపు, మన జీవితానికి మలుపు వస్తుందని అర్థం, అవునా? ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చే ముందే తెలుపు వస్తుంది. మనం అది గమనించకుండా గాడికి దగ్గర అవ్వకుండా గాడ్రేజ్కి దగ్గర అవుతుంటాం, రంగులు వేస్తూ హంగులు చేస్తుంటాం. అందువల్ల మొదటి పిలుపు అది. రెండోది పళ్ళు రాలిపోతాయి, మూడోది శరీరం వదులైపోతుంది. కాబట్టి మనం అందరం కూడా ఎన్ని చెప్పినా, వారు ఇంకొకరు ఎన్ని పుస్తకాలు ఎన్ని గ్రంథాల్లో చెప్పినా, మనం అందరం కూడా లోపల మారకపోతే మళ్ళీ ఇలాంటివి కొత్త వచ్చేస్తాయి. ఇవి రాకుండా ఉండడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. శంకరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందుదాం. ఈ వేడివేడి వేసవి కాలంలోనే ఈ మహానుభావులందరూ
ఆవిర్భవించి మనందరినీ చల్లగా ఉంచడానికి ఎంతో ప్రయత్నం చేశారు. నిన్నే మరి కదా ఈ వైశాఖ మాసంలోనే శంకర్లు, ఈ వైశాఖ మాసంలోనే రామానుజాచార్యులు వారు, ఈ వైశాఖ మాసంలోనే అన్నమాచార్యులు వారు, ఈ మాసంలోనే త్యాగరాజ స్వామి వారు. కాబట్టి వీళ్ళందరూ మనం ఉద్ధరించడానికి వచ్చారు. అది మనం గమనించి మనం బాగు చేసుకుందాం. ఇది ఒక్కటి చెప్పేస్తాను, అందరూ చెప్పండి నాన్న. నారాయణ నారాయణ. వారి సమక్షంలో, గరికపాటి వారి సమక్షంలో ఇది 3వసారి మాట్లాడుతున్నాను. ఇది నా భాగ్యం, ఇది నేను ధన్యుణ్ణి. నారాయణ నారాయణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద గోవింద. కాబట్టి బంగారయ్య శర్మ గారు వాళ్ళ నాన్నగారు ఏ పేరు పెట్టారో దాన్ని వారు సార్థకం చేసుకుని వారు బంగారంలా జీవిస్తూ మనందరికీ ఈ బంగారు అవకాశాలు ఇచ్చినందుకు వారికి శతదా సహస్రదా ధన్యవాదాలతో, శంకర్ల పట్ల నా ప్రేమని పెంచడానికి, నా భక్తిని పెంచడానికి వారి యొక్క ప్రేమే ప్రధానమైనటువంటి. ఎందుకంటే ప్రతి సంవత్సరం అంటే వారు నాకు ముందు చెప్పేవారు, ఇప్పుడు నేనే వారు చెప్పినట్లు నేనే అమ్మో మిస్ అయిపోతానని ముందే ఫోన్ చేస్తాను. అందువలన ఈ భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి బంగారయ్య శర్మ గారికి, పెద్దలకి, గరికపాటి వారికి బహుదా ధన్యవాదాలతో జై జై శంకర. ధన్యవాదాలు.